మన సమాజాన్ని మార్చాలన్నా, ముందు దేశాన్ని బాగు చేయాలన్నా ముందు యూత్ మారాలి. ఈ వీడియోని అందరూ చూడండి. అందరితో పాటు మెయిన్ యూత్ మీరు ఈ వీడియోని చూడండి. మీకు తెలియని నిజాలు కూడా నేను ఈ వీడియోలో చెప్తా. మీరంతా ఎలా మారిపోయినారనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తా. మీరు ఇప్పుడు కూడా మీలో ఉన్న తప్పుని తెలుసుకోకపోతే మీరే నాశనం కాకుండా మీ వల్ల ఎవ్వరు నాశనం అయితున్నారనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తా. మీరందరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను నా కోసం తీస్తలేను ఈ వీడియో. నేను నా కోసం ఏది చేయట్లేదు. నేను బయట తిరిగి సర్వే చేస్తున్నా. బయట ఏ మనిషి ఎట్లా ఉన్నాడు, సమాజాన్ని ఎవరు చెడగొడుతున్నారు, సమాజం ఎందుకు ఇలా మారింది, అసలు యూత్ ఏం చేస్తున్నారు, యూత్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది నేను బయట పోయి ఒక్కొక్కరితో మాట్లాడుతున్నా. ఎవరి మైండ్ సెట్ ఏంటి, ఎవరి మెంటాలిటీ ఏంటి, ఎవరి వల్ల ఏం చెడిపోతుంది, ఎవరిని మనల్ని కంట్రోల్ చేస్తున్నారు అనేది నేను బయట తిరిగి అంతా మాట్లాడుతూ తెలుసుకుంటున్నా. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ వీడియోని చూడాలి. మీకు తెలియని అసలైన నిజమేంటో తెలుసా? మన సమాజం ఇంత చెడిపోవడానికి కారణం యూతే. ఎందుకంటే మన ప్రజలు అప్పటి కాలంలో చదువుకోకపోయినా మనకున్నంత నాలెడ్జ్ ప్రజలకు లేదు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు వచ్చి ఏమైనా చెప్తే అది నిజమా అని నమ్మేస్తారు గుడ్డేలు లెక్క. మన ప్రజలు మనల్ని ఎందుకు చదివిపిస్తున్నారో మీకు తెలుసా అసలు? ఏ మంచి ఏ చెడు ప్రజలకు నేర్పిస్తారని. కానీ మీరు చేస్తున్నది ఏంటి? మీ స్వార్థం కోసం, మీ లాభం కోసం, మీరు సుఖపడడం కోసం, మీ ఆనందమైన జీవితాన్ని అనుభవించడం కోసం సమాజాన్ని మొత్తాన్ని చెడగొడుతున్నారు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు వచ్చి ప్రజలతో ఇది కాదు ఇది చెయ్యి అంటే, అవునా నిజమా, నువ్వు చదువుకున్నావన్న దానికి రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు చెప్పిన మాటని దాని గురించి ఇంకొక క్వశ్చన్ ఇవ్వకుండా, దాని గురించి ఇది నిజమా అబద్ధమా, ఇది లాభమా నష్టమా అని ఒక్కటి కూడా ఆలోచించకుండా నువ్వు చెప్పిన మాట వింటారు. కానీ నువ్వేం చేస్తున్నావంటే, సమాజం మారదు, జనాలంతా అంతే అని నువ్వేం చేస్తున్నావంటే వాళ్ళను అంతే అంతే అని చెప్పి వాళ్ళని ఇంకా పిచ్చోళ్ళని చేసి నువ్వేమో చెడు వ్యసనాలకు బానిసలా బతుకుతున్నావు. మన దేశంలో అయినా మన సమాజంలో అయినా ఏ యూత్ సరైన మార్గంలో నడుస్తున్నారు? ఈ రోజులో పెరిగిపోయిన టెక్నాలజీకి, పెరిగిపోయిన నాలెడ్జ్కి యూత్ అసలు ఎలా మారాలి? ఒక్కోళ్ళకి మించి ఒక్కోళ్ళు టాలెంటెడ్గా మారాలి. ఒక్కోళ్ళని మించి ఒక్కోళ్ళు సాధించాలి. ఏ ఒక్కరైనా ఏదైనా సాధించినారంటే, ఏదైనా కనిపెట్టినారంటే దాన్ని చూసి ఇంకా మన వెంట 10 మంది మనకంటే గొప్పగా సాధించే వాళ్ళు ముందుకు రావాలి. కానీ మిమ్మల్ని చూసి అంత ఏం నేర్చుకుంటున్నారో తెలుసా? మీరు ఏ మార్గంలో నడుస్తున్నారో అంతకంటే అడ్డమైన మార్గంలో నడుస్తున్నారు. అదే మీరు ఏదైనా సాధించాలి, మనము ఒక యూత్, డైనామిక్ యూత్ అని అనుకొని మన గెలుపు ఏంటో, మన సత్తా ఏంటో మనం చేసి చూపిస్తే మనల్ని చూసి ఇంకా 10 మంది మన వెంట సాధించాలనే పట్టింపుతో ముందుకొస్తారు. కానీ మీరు చేస్తున్న పని ఏంటి? అనవసరమైన విషయాన్ని తీసుకొని ట్రెండింగ్ చేస్తారు. అడ్డమైన విషయాలను ట్రెండ్ సెట్ చేస్తారు. అసలు ఏ మనుషులయ్యా మీరు? మీరు దేశాన్ని, సమాజాన్ని బాగుపరచాలనుకుంటే ఒక్క సెకండ్లో బాగుపరుస్తారు. అదే ఒక నిమిషం మీరు వెనుకకు అడుగు వేసి నేను ఏదో ఒకటి సాధించాలని నువ్వు గట్టిగా అనుకుంటే ఎందుకు సాధించలేవు? నువ్వు వేసే ప్రతి అడుగు వెనుక వందల మంది, వేల మంది అడుగులు నీ వెంట ఉంటాయి. నువ్వు చేసే పనే మన వెనక అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఈ రోజుల్లో ఏ యూత్ ని నమ్మరాదు. ఎలా మారినారంటే చదువుకున్న దానికి వాల్యూ లేదు, చదువుకున్నానన్న సంస్కారం లేదు. మీకున్న అతి తెలివితో ఏదైనా ఒక మంచి ఆలోచన ఉందా మీకు? సమాజాన్ని బాగుపరచాలి, దేశాన్ని బాగుపరచాలి. మన సమాజం చెడిపోయింది. మన సమాజంలో మన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే యూత్ చేయలేనిదంటూ ఏది ఉండదు. యూత్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు.
మరి యూత్ ఎటు వెళ్తున్నారు? మీ అడుగులు ఎటు సైడ్ వేస్తున్నారు? అడ్డమైన వాళ్ళని సోషల్ మీడియాలో తీసుకొచ్చి డప్పు కొడతారు. మిమ్మల్ని చూసి రేపు యూత్ అయ్యే పిల్లలు ఎలా మారాలి? అసలు మీరు ఏం చేస్తున్నారో ఆలోచిస్తున్నారా? మీరు మీ లైఫ్ ని మీరు హ్యాపీగా బతుకుతున్నామని అనుకుంటున్నారా? అరే మీ అడుగు వెంట వేల మంది, లక్షల మంది అడుగులు పడతాయి. ఈ రోజు నీ కోసం ఆలోచించకు, నీ సుఖాన్ని గురించి ఆలోచించకు, మన మీద ఎఫెక్ట్ అయ్యే వేరే వాళ్ళ జీవితాల గురించి ఆలోచించు. నీ ఒక్కడి జీవితం నాశనం చేసుకున్నా ఏం కాదు, కానీ నీ ఒక్కడి జీవితం వల్ల మన మీద ఎఫెక్ట్ అవుతున్న పిల్లల జీవితం, ఇంకొకరు మనని చూసి నేర్చుకుంటున్న వాళ్ళ జీవితం నాశనం అవుతున్నాయి. ఇలా ఒక్కొక్కరి జీవితాన్ని కంపారిజన్ చేసుకుంటే మన సమాజమే సర్వనాశనం అవుతుంది. కేవలం యూత్ వల్లనే.